నీకంటే నేనే బాగా చేసిన అండి భలే వస్తున్నాయి. క్వాంటిటీ పెరిగి లావణ్య బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుదామే మనము. సో ఇవాళ మన కలగూరంప ఓపెన్ కిచెన్ అంతా అల్లం మురబ్బాతో గుమగుమలాడిపోతుంది. సూపర్ ఉంది. అంటే అవకాశం లేదు నేనేం చేయగలుగుతా అని అనుకోకుండా అవకాశం చిన్న ఒక దారం పోగులాగా అందిస్తే అందుకొని ఎదుగుతారు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్. వెల్కమ్ టు కలగూరగంప. యాక్చువల్లీ వాళ్ళు ఒక చిన్న కొంచెం పెద్ద ప్రాసెస్తో కూడిన స్పెషల్ వీడియో. మనం మన వెబ్సైట్లో కానీ స్టోర్లో కానీ అల్లం మురబ్బా పెట్టాము. స్పెషల్ థింగ్ అది మనకు. చాలా మంత్స్ బ్యాక్, ఆల్మోస్ట్ 1 year బ్యాక్ నేను నార్మల్గా మన వీడియోస్లోనే అనౌన్స్ చేశాను, మనకు మంచి అల్లం మురబ్బా కావాలి, పర్ఫెక్ట్గా ఉండాలి, టేస్ట్ బాగుండాలి, క్వాలిటీ బాగుండాలి, హోమ్ మేడ్ అయి ఉండాలి అని ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి, లేదంటే కాంటాక్ట్ అవ్వండి అంటే ఒక అమ్మాయి కాంటాక్ట్ అయిందనమాట. సో తను కూడా మన వ్యూవరు, కలగూరగంప ఫ్యామిలీ మెంబరే. నేను చేస్తా మేడం తను వచ్చింది. ఆ రోజు ఆల్మోస్ట్ 1 month, నాకు తెలిసి 1 month పట్టి పర్ఫెక్ట్ టేస్ట్ మనకు కావాల్సిన రకంగా మన బెల్లం వేసి, మన అంటే అవుట్ సైడ్ తెచ్చే ఏ క్వాలిటీ మనకు సెట్ అవ్వలేదు. సో పర్ఫెక్ట్ టేస్ట్ రావాలంటే మన దగ్గర నుంచి బెల్లం తీసుకెళ్ళి చేయించడం, లేదంటే బెల్లం క్వాంటిటీ పర్సంటేజ్ పెంచి చేయించడం, అన్ని రకాల ఎక్స్పెరిమెంట్ తర్వాత ఆల్మోస్ట్ 1 రోజులు కష్టపడ్డది. బట్ ఏ రోజు కూడా అరే మేడం ఇట్లా అడుగుతుంది, నేను చేసింది నచ్చలేదు, లేదంటే ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా అనే అసలు ఒక్క సెకండ్ కూడా అమ్మాయి ఫేస్లో నేను ఆ ఫీలింగ్ చూడలేదు. బట్ చాలా చాలా కష్టపడ్డది. అంటే శ్రీదేవి అంత తొందరగా కన్విన్స్ కాదు కాబట్టి, నన్ను కన్విన్స్ చేయడం చాలా కష్టం కాబట్టి సో చాలా కష్టపడ్డది. ఆ తర్వాత కంటిన్యూగా తను మనకు వెండర్గా మారిపోయింది. తన కొరకు వచ్చి ఈరోజు తను ఒక 2 ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగింది అనమాట. అయితే ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిద్దామని మేము వస్తామనంటే వద్దు మేడం నేనే మీ దగ్గరకు వచ్చి చూపిస్తానేసి మన దగ్గర చూపిస్తుంది. సో జస్ట్ సీ అండ్ ఎంజాయ్ ద ప్రాసెస్.
వీక్లీ లేదంటే 4-5 డేస్కి ఒకసారి 20-25 కేజెస్ తీసుకొస్తుంది. 2 టైమ్స్ వస్తాయి. అవి కూడా ఫ్రెష్గా అనమాట. ఈరోజు తెస్తే 2-3 డేస్లో క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ ఆర్డర్ ఇస్తాం, మళ్ళీ తెస్తుంది. అలా ఎప్పటికప్పుడు ఫ్రెష్ స్టాక్ తీసుకొస్తుంది. సో ఈరోజు ఇప్పుడు వారానికి 2 సార్లు ఒక 20-25 కేజెస్ ఈచ్ టైం తెస్తుంది. మేబీ ఫర్దర్గా మనకు ఫ్రాంచైజీ స్టార్ట్ అయ్యి స్టోర్లు స్టార్ట్ అయితే ఇంకా ఎంతమందిని ఎంప్లాయీస్ని మెయింటైన్ చేస్తుంది, ఒక బాస్ అయిపోతుందేమో. అప్పుడు చేయమేమో నువ్వు అట్లా చేయండి ఇట్లా చేయండి అని చెప్పించుకుంటావా? సో దట్స్ అ బ్యూటీ అనమాట. నాకు అది చాలా నచ్చింది. అంటే ఒక అమ్మాయి వచ్చి నేను కష్టపడతా చేస్తా అన్నప్పుడు మనం ఒక భరోసా ఇచ్చినప్పుడు తను కష్టపడి అంటే ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం చాలా గొప్పది. అది ఎక్కడ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాలేదు. లాస్ట్ ఒక రెయినీ సీజన్లో అనుకోకుండా కొంచెము స్టోర్లో పర్ఫెక్ట్గా ఉండింది, బట్ ఆన్లైన్లో కొంచెం ఇబ్బంది అయింది మనకు. మళ్ళీ కొన్ని రోజులు ఆన్లైన్లో ఆపాము, మళ్ళీ స్టార్ట్ చేసాము, ఇబ్బంది లేదు. అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వెదర్ అండ్ అల్లం, ఆ టైంలో దొరికే అల్లం వల్ల కొంచెం ప్రాబ్లం అయింది అంతే. బట్ ఈసారి మేబీ ఎక్కడ గ్యాప్ రాకుండా పర్ఫెక్షన్గా చేస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే, దానికి తగ్గట్టు నిల్వ చేసుకో, దానికి తగ్గట్టు పెట్టుకో. సో దానికి తగ్గట్టు మన సర్వీస్ ఇవ్వు, అది సంగతి. సో ఇలాంటి ఫ్యామిలీస్ మరిన్ని మన గంపలో చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. చాలామంది వెండర్స్ మేము చేస్తాము, మేము ఇస్తామని కొన్ని ఐటమ్స్కి వస్తూ ఉంటారు. కానీ ఏమవుతుందంటే సప్లై కెపాసిటీ ఉండాలి వాళ్ళకి. అంటే నేను చేస్తాను, లేదంటే నేను చేయగలిగిన రోజు నలుగురిని పెట్టుకుంటాను, ఇంత క్వాంటిటీ చేయగలుగుతా, దాని తగ్గట్టు ఎక్విప్మెంట్ కొనుక్కోగలుగుతాము అనేది నమ్మకం మనకి ఇచ్చినప్పుడే మన వెండర్స్గా మారుతారు ఎవరైనా సరే. సో ఇలాంటి కొత్త ఐటమ్స్, యునిక్ ఐటమ్స్ ఎవరున్నా సరే మీరు కాంటాక్ట్ కావచ్చు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. లావణ్య, థ్యాంక్ యూ. జస్ట్ అంటే నేను ఒకసారి ఆర్డర్ ఇవ్వడం గొప్ప కాదు, బట్ నువ్వు క్వాలిటీ నిలబెట్టుకున్నావు, నువ్వు పర్ఫెక్ట్గా చేస్తావు చూడు, కష్టం చేస్తావు చూడు. ఎట్లా అంటే పొద్దున్నే వస్తుంది, అసలు ఎవరున్నారు ఎవరు లేరు ఏం పట్టించుకోదు. అది ఇంత బరువు ఉంటుంది, ఇట్లా మోసుకొని వస్తూనే ఉంటుంది అనమాట. అది చూస్తే భలే ముచ్చటేస్తుంది నాకు. సో నువ్వు చేసిన కష్టము, నువ్వు చేస్తున్న క్వాలిటీ, నువ్వు చేస్తున్న పర్ఫెక్ట్నెస్సే మనందరికి వాళ్ళందరికీ నచ్చింది కాబట్టి నువ్వు కంటిన్యూ అవుతున్నావు. బట్ ఈ క్వాలిటీ ఇది ఎప్పుడు కూడా మేబీ వారానికి 2 సార్లు 100 కిలోలు అవుతుందో ఎంత అయితే తెలియదు ఫ్యూచర్లో. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా టేస్టీగా క్వాలిటీ ఇస్తే అంత కొంటారు, అంత ఎంకరేజ్ చేస్తారు నిన్ను. సో నీకు ఇప్పుడు నువ్వు ఒక్కదాన్ని స్టార్ట్ చేసినావు, ఇప్పుడు ఇంకో 2-3 అయినరు. ఇంకా నీ చేతి కింద నీతో పాటు ఇంకో 10 మందికి 15 మందికి ఎంప్లాయ్మెంట్ నువ్వు ఇస్తావు, నేను కాదు.
ఓకే, ఆ స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది. సో ఇక్కడ నుంచి చాలా మంది వెండర్స్తో మనం వెళ్ళాలి, ట్రావెల్ చేయాలి. బట్ ఎండాకాలం అంటే కోవిడ్ పోయింది అనుకుంటే ఎండాకాలం వచ్చింది. ఇప్పుడు నాకైతే కొంచెం పరిశానే ఉంది. మేబీ ఆఫ్టర్ జూన్ అందరు వెండర్స్ను కలిసే ప్రయత్నం చేద్దాము. వాళ్ళు చేసే ప్రాసెస్లు, రైతుల దగ్గర సీజనల్గా వెళ్ళి వీడియోస్ చేయడం కానీ, మిరపకాయల సీజన్లో మిరపకాయలు, పసుపు సీజన్లో పసుపు, బెల్లం సీజన్లో బెల్లము, ఏదన్నా సరే ఎనీ సీజన్ వాళ్ళు కందిపప్పు చేస్తుంటే, వాళ్ళు మినపప్పు చేస్తుంటే, ఈ ప్రాసెస్లన్నీ మీకు డైరెక్ట్గా నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో ఇవాళ మన కలగూరంప ఓపెన్ కిచెన్ అంతా అల్లం మురబ్బాతో గుమగుమలాడిపోతుంది. సూపర్ ఉంది. బట్ ఎన్ని అవర్స్ ఒక అంటే తను ఏం చేసిందంటే పర్ఫెక్ట్ టేస్ట్ అన్నాను కదా, ప్రతిసారి కూడా అంటే ఒక 10 కిలోలకు ఫిక్స్ అయిపోయింది మెజర్మెంట్స్ అన్నీ కూడా. ఎప్పుడు చేసినా 10 కిలోలు లెక్కన చేస్తుంది. సో అట్లా చేసినప్పుడల్లా మేబీ అంటే 2-3 సార్లు చేస్తే నీకు 2-3 కిలోలు ముక్కలు పోతాయి కదా. అందుకే 25, 26, 27 కిలోలు వస్తుంది వచ్చినప్పుడు. ఒకసారి ఎక్కువ ఒకసారి అంటే ముక్కలను సైడ్స్ కట్ చేస్తుంది అట్లా. కాబట్టి సో అదనమాట సంగతి. అంటే అవకాశం లేదు నేనేం చేయగలుగుతా అని అనుకోకుండా అవకాశం చిన్న ఒక దారం పోగులాగా అందిస్తే అందుకొని ఎదుగుతారు కదా. బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ ఇప్పటివరకు జస్ట్ తనకేంటంటే ఇట్లా సరిపోనికి వచ్చింది. మేబీ క్వాంటిటీ పెరిగితే తను బాగా సంపాదిస్తుందని నా ఉద్దేశం. సో క్వాంటిటీ పెరిగి లావణ్య బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడమే మనము. సో అదనమాట. తన ప్రొడక్ట్ విషయంలో తను భలే కాన్ఫిడెంట్గా ఉంటుంది. అది నాకు నచ్చుతుంది. మా వాళ్ళు ఎట్లా చేస్తారు, నీకు నెలకు పేమెంట్ చేస్తున్నా వారానికి ఎప్పటికప్పుడు పే చేస్తారు. సూపర్. బెల్లం కూడా మనదే తీసుకెళ్తుంది. బయట బెల్లం ఫస్ట్ టైం చేసింది కానీ నచ్చలేదు. అదే ఇప్పుడు లాస్ట్ టైంకి ఇప్పటికి డార్క్ అయింది కదా. ఓయ్ నేను చెప్పినా వేసినాను మళ్ళీ చక్కగా రాకపోతే మీరే చెప్పారు మేడం అని నన్ను బల్లా చేయదు. అంటే కలర్ అంటే కలర్ కాదు, బెల్లం మన దగ్గర ఉన్న బెల్లమే, కొత్త బెల్లం కాబట్టి తెల్లగా వచ్చింది కదన్న. ఇది 3 నెలల తర్వాత నల్లగా ఎక్కువ అవుతుంది. మనం ఒక్క ముద్ద వేసేసరికి నలుపు వచ్చేస్తుంది. కొత్తగా ఉంటుంది. లాస్ట్ టైం తెల్లగా వచ్చింది. మనమే తిన్నాం కదా. స్కేల్ పెట్టుకోవాలనా? అది అందుకే అంత పర్ఫెక్ట్గా వస్తాయా? భలే వస్తున్నాయి. నేను తీస్తా అట్లా అనాలా, ఇరిగిపోకుండా ఒక లేయర్ వస్తే అన్ని ఈజీగా వస్తాయేమో. ఇట్లనే వేయాలన్నా ఒక్కొక్కటే ఒక్కొక్క పీస్ వస్తుంది మేడం. వావ్, వేస్తుంటే ఇరిగిపోతాయా? ఏమి ఇప్పుడు ఏ పర్ఫెక్ట్గా ఉంటాయేమో. గబగబా వేయాలంట. మాస్టర్ చెప్పింది మనం వినాలా. నీకంటే నేనే బాగా చేసిన. తీసుకోండి.
తీసుకోండి రండి 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 దానికి తూడు తీసుకుంటావు నువ్వు. పెళ్లి పిల్లగాడు మీ ఆమెకు కూడానా? ఇంకేం పెళ్లి పిల్లగాడు అంటావో? అయ్యమ్మో, నెల రోజులు కూడా కాలేదు. బాగుంది, గరం గరం. ఇన్ని జోకిచ్చిపోతావా మాకు? అంతేనా? ఇది బాగుందమ్మా ఇండస్ట్రీ. సో ఇదన్నమాట విషయము. సో మా లావణ్య ఒకటి పోయి ఇప్పుడు గ్యాంగ్ తయారవుతుంది. ఆ గ్యాంగ్ పెద్ద గ్యాంగ్ కావాలని మీరు అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీవించాలని. ఓకేనా? అక్కడ చెప్పు. అది ఇట్లా ఒకటి కాదు, ముగ్గురు నిలబడతారు. యాక్చువల్ ముగ్గురు ఉన్నారు ఇప్పుడు. ఆ వెనుక ఇట్లా లావణ్యలో పెడితే లావణ్యకి ఇట్లా అంతా గ్రూప్ కావాలన్నమాట ఫర్దర్గా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.